హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైపర్ కిచెన్. ఈరోజు క్రిస్పీ కార్న్ని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్వీట్ కార్న్ని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చల్లటి వాటర్లో అయితే వేసుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత తీసుకొని వాటర్ లేకుండా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం, పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తాన్ని ఈ స్వీట్ కార్న్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాగిన ఆయిల్లోనికి వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవి డైరెక్ట్గానే తినొచ్చు. ఇప్పుడు పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక స్పూను చాట్ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీన్ని ఆనియన్తో పాటు తింటే టేస్ట్ భలే ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే క్రిస్పీ కార్న్ కన్నా ఇలా పోపు వేసుకొని చేసుకోండి, టేస్ట్ మరింత బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.